హాయ్ అండి అందరికీ. నేను మీ స్వప్న. ఈరోజు బీరకాయ పెసరపప్పు ఎలా చేయాలో ఈజీగా చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, బీరకాయ ముక్కలు వేసుకోవాలండి. చాలా ఈజీగా అయిపోవాలంటే నేను చేసే విధంగా చేయండి. చాలా త్వరగా అయిపోతుంది. కొంచెం సాల్ట్ వేసుకోండి, త్వరగా ఉడుకుతుంది. ఇలా కలుపుకోవాలండి 4 మూలలు. చూడండి ఈ విధంగా చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేసుకొని కలుపుకోవాలండి. నేనేమి నానబెట్టలేదండి. పప్పేమి నానబెట్టలేదండి. కడిగేసి వేసేసిన అండి డైరెక్ట్‌గా. చాలా బావుంటుంది. మూత పెట్టి ఉడికించుకుందాం. చూడండి ఇప్పుడు కలుపుకోవాలండి. ఈ విధంగా టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అస్సలు మిస్ అవ్వకుండా ట్రై చేయండి. కొంచెం పసుపు, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి ఈ విధంగా. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా చక్కగా కలుపుకోవాలి. చాలా సింపుల్‌గా, ఈజీగా, త్వరగా అయిపోవాలంటే ఇలా చేయండి. ఇప్పుడు 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలండి. చాలా అంటే చాలా ఈజీ అండి. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు అర్థమవుతుంది. చూడండి ఆయిల్ పైకొచ్చే వరకి ఫ్రై చేసుకోవాలండి. ఈ కర్రీ చూడడానికి సింపుల్‌గా ఉన్న తినడానికైతే సూపర్‌గా ఉంటుందండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు ఈ బీరకాయ పెసరపప్పు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. చాలా ఈజీ. కేవలం 10 నిమిషాల్లో చేసేస్తారండి. నేను చేసే విధంగా చేస్తే. చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్‌కి సపోర్ట్ చేయండి. చపాతీలోకి, రైస్‌లోకి చాలా బావుంటుంది ఈ కర్రీ. బీరకాయ పెసరపప్పు కర్రీ రెడీ అండి.